ఏం బాగా ఉత్కంఠభరితంగా మారుతుంది అన్నదైతే వినిపిస్తూ ఉంది. సార్ టక్కర్ ట్రంప్కు షాక్, క్యూబా ఫిర్యాదు, ఇరాన్ రివర్స్. టక్కరి ట్రంప్ ఇంకా ఆయన మామూలుగా మాట్లాడుతూ వచ్చాడు, అంతా ఇదిగో అదిగో చర్చలకు చాలా సిద్ధంగా ఉన్నాం, ఇరాన్ ఇచ్చినవి దగ్గరగానే ఉన్నాయి అన్నాడు. కానీ నిన్న హఠాత్తుగా ప్లేట్ మార్చి మీరు అబ్రహాం అకార్డ్స్ అంటే ఇజ్రాయెల్ను గుర్తించి ఇజ్రాయెల్తో ఒప్పందం కుదుర్చుకుంటే తప్ప సంధి లేదని ఒక్కసారిగా పూర్తి యూటర్న్ తీసుకున్నాడు. ఆయన యూటర్న్ అనేది ఇరాన్ ఎక్స్పెక్ట్ చేయింది కాదు. ఇరాన్ మేము శాంతినే కోరుతున్నాము, హార్మోజ్ కూడా మేము తెరుస్తామని చెప్తూనే అదే సమయంలో ట్రంప్ను విశ్వసించడానికి లేదు, అందుకే మా జాగ్రత్తలో మేము ఉంటామన్న వైఖరి వాళ్ళు తీసుకున్నారు. కానీ నిన్న మొన్నటి నుంచి హఠాత్తుగా ఇరాన్ మీద దాడులు మొదలుపెట్టారు. అమెరికన్ దళాలు ఆత్మరక్షణ కోసం అనే పేరుతో మా దగ్గరికి వచ్చి మీరు దురాక్రమణ చేసి ఆత్మరక్షణ అంటే ఇరాన్ చాలా ఆగ్రహించింది. అంతేకాకుండా మీరు శాంతి మాటలు మాట్లాడుతూనే మా మీద దాడి చేస్తున్నారు కాబట్టి మేము ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టాం, ఉన్నటువంటి మీ స్థావరాల మీద వీటన్నిటి మీద కూడా మేము పూర్తిగా కేంద్రీకరిస్తామని గత 2 రోజుల నుంచి ఇరాన్ కూడా గల్ఫ్లో ఉన్నటువంటి ఆ కువైట్ అయినా లేకపోతే యుఏఈ అయినా ఇంకా అనేక చోట్ల అమెరికా స్థావరాలు ఎక్కడున్నాయో వాటిని టార్గెట్ చేసుకొని చాలా భారీ ఎత్తున దాడులు ఇప్పుడు కొన్ని చేసింది, ఇంకా అనేకం చేయడానికి కూడా సిద్ధమవుతోంది. ఇజ్రాయిల్ కూడా వెళ్ళి లెబనాన్ మీద దాడి తీవ్రం చేయడం కూడా ఈ పరిస్థితిని ఇంకా తీవ్రం చేసింది. మూడోది హార్మోజ్ను తెరుస్తాము, మేము అక్కడ టోల్ వసూలు చేయడం ఆపేస్తామని ఇరాన్ చెప్తున్నప్పటికీ కూడా వినకుండా అమెరికా విదేశాంగ మంత్రి రోబియో మొన్న ఇండియాకు కూడా వచ్చారు కదా, లేదు మేము ఇరాన్ను విశ్వసించలేము కాబట్టి మేము హార్మోజ్ మీద సీజ్ ఆ ముట్టడి కొనసాగిస్తాము, దిగ్బంధం కొనసాగిస్తామని ఆయన చెప్పడంతో ఇప్పుడు బ్యాక్ టు స్క్వేర్ వన్ లాగా ఇది మళ్ళీ మొదటికి వచ్చింది ఈ సమస్య. సో ఇరాన్ ఇది మళ్ళీ ఇలాగే వదిలితే అంటే అంతకుముందు కుదురుతుంది అనుకున్నప్పుడు పెట్రోల్ ధరలు కొంచెం తగ్గుముఖం పట్టినాయి. ఎప్పుడైతే ఇలా మళ్ళీ రగులుకోవడం మొదలైందో మళ్ళీ ధరలు పైకి పోవడము, మళ్ళీ సంక్షోభ సమస్యలు ఇవన్నీ వచ్చాయి. ట్రంప్ ఇంకో ముఖ్యమైన మెలిక పెట్టాడు, అదేమంటే యురేనియం ఉంది కదా ఇరాన్ దగ్గర, యురేనియంతో అణుబాంబులు చేస్తారని ఆయన ఆరోపణ కదా, మేము చేయడం లేదని వాళ్ళు అన్నారు. మీకంత సందేహం ఉంటే మా దగ్గర ఉన్న యురేనియంను మేము రష్యా దగ్గరికి చైనా దగ్గరికి పంపిస్తాము అని ఇరాన్ ప్రతిపాదన పెట్టింది. రష్యా చైనాలతో మరి అమెరికా ఏమి యుద్ధం చేయడం లేదు కదా, అవి కూడా బాధ్యత కలిగిన దేశాలే కదా. రష్యా చైనాలకు వెళ్ళడానికి మటుకు నేను చస్తే ఒప్పుకోనని ట్రంప్ పూర్తి అడ్డం తిరిగాడు. అంటే అన్నీ ఆయన చెప్పినట్టు జరగాలంటాడు. ఇప్పుడు అక్కడ ఉండకూడదు, అక్కడ ఉండవు, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలో రష్యాకో చైనాకో పంపిస్తామని వాళ్ళు అంటే, లేదు రష్యా చైనాల చేతుల్లో పడకుండా చూడాలంటే ఇప్పుడు ఆయన రష్యా చైనాల చేతుల్లో యురేనియం అంటే ఆయన పెంచుతున్నాడు దాని ఫ్రేము. ఇరాన్ మీద యుద్ధం అన్నది కాస్త ఇతర దేశాల మీదకి ఇప్పుడు రష్యా చైనాలు మా టార్గెట్ అని మన ఇండియాలో కూడా క్వాడ్ సమావేశం జరిగితే చైనాని ఏ విధంగా రేదార్తుల విషయంలో ఎదుర్కోవాలని అక్కడ ప్లాన్ చేయటం కానీ, తైవాన్ ఇప్పుడే పురికొల్పటం కానీ, అందుకని యురేనియం సమస్య, హార్మోన్ సమస్య, మూడోది ఇందాక మనం అనుకున్నటువంటి ఈ అంశాలన్నీ కూడా కలిసి ఇరాన్ని ఇంకా ప్రజ్వలింపజేస్తున్నారు. ఇది నుంచి ఫోకస్ కొంచెం తగ్గించడం కోసం క్యూబాను దిగ్బంధనం చేసి క్యూబాను చాలా ముప్పు తిప్పలు పెట్టాలి అని ఉంటే రాహుల్ కాస్ట్రో, ఆయన 94 ఏళ్ళు, ఆయనకు ఫైడల్ కాస్ట్రో తమ్ముడు, మదురోని ఏ విధంగా అయితే వెనిజులా నుంచి ఎత్తుకొని పోయి విచారణ చేస్తున్నారో రాహుల్ కాస్ట్రో మీద 90 కేసు అంట. ఏదో సామెత చెప్పేది ఏదో దొంగలు పన్నా ఇది అన్నట్టుగా, అసలు వాళ్ళు దొంగలు కాదు, వాళ్ళ దేశంలో వాళ్ళు చేశారు. 96లో జరిగిన దానికి 2026లో 94 ఏళ్ల మనిషి మీద కేసు ఏంటండి? సో క్యూబా నిన్న ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేసింది. అమెరికా ఒక బంధు దేశం యొక్క భద్రతకు ముప్పు కలిగించి మాకు విద్యుత్ శక్తి సరఫరా, ఇంధన సరఫరా ఇవన్నీ లేకుండా చాలా దిగ్బంధనం చేస్తుంది, ఈ అమానవీయమైన ముట్టడిని ఆపాలి, మీరు మాకు భద్రత కల్పించాలని ఐక్యరాజ్య సమితిలో క్యూబా ఫిర్యాదు చేసింది. సో ఇలా వరుసగా ట్రంప్ యొక్క ఆగడాలు, ఈ అమానుష వ్యూహాలు ఎందుకంటే కూడా కారణం చెప్తున్నారు. నవంబర్లో మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి, అప్పటి వరకు ట్రంప్ పెంచుతాడు, ఏదో ఒక విధంగా తమ వాళ్ళను ఆ ఎన్నికల్లో గెలిపించుకోవాలి అన్నదే ఆయన ఏకైక లక్ష్యంలాగా కనిపిస్తుంది. దానికోసం ఇతర దేశాలను బలి చేస్తామంటే ఒప్పుకునే పరిస్థితి ఉండదు కదా, ఒప్పుకోకూడదు కూడా. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలుగు. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.